హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. కృషి చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించిన ధర్మమే కానీ ఆ ధర్మం అన్ని వేళలా న్యాయం అవుతుంది అనుకోవడం తప్పు. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా మన కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. అలాగే చాలా ధైర్యాన్ని ఇస్తుంది. నేటి మనుషుల లక్ష్యం ఏంటో తెలుసా? మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుక ఉంటూ వెన్నుపోటు పొడవడం. ఇదే ఇవాల్టి నీతి. నీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడు, విమర్శించేవారితో నువ్వు ఏమీ మాట్లాడకు. నీ విజయమే సమాధానం చెబుతుంది. అనుకూలతతో అందరికీ మన గురించి తెలుస్తుంది, ప్రతికూలతతో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అలాగే మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ మాత్రమే. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది గుండె ధైర్యం తప్ప మరొకటి ఏమీ ఉండదు. అయితే అదేంటో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళకి ఎవరూ నమ్మరు. అదే మనసులో స్వార్థాన్ని పెట్టుకుని ప్రేమపైకి నటించే వాళ్ళని అందరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరి దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు అని గుర్తుంచుకో. అర్థం లేని ఆలోచనలు ముందుకు తీసుకెళ్తే అంతిమంగా జరిగేది పతనం. అదే అర్థవంతమైన ఆలోచనల్ని ముందుకు తీసుకుని వెళ్తే ఏ క్షణమైనా వరించేది విజయం. మాట అనేది చావాలి అనుకునేవాడిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతుకున్నవాడిని కూడా చంపేలా ఉండకూడదు. భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే ధైర్యం నీకు గెలవడం నేర్పిస్తుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. అలాగే చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుందని గుర్తుంచుకో. పడిపోకుండా ఫోనును గట్టిగా పట్టుకోగలుగుతాము, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఎందుకు? ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు ఎక్కడా లేదు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. నిజమే కదండి. రైతు పేరు చెప్పి రాజకీయం చేసిన వాడికి పదవులు వస్తున్నాయి. అలాగే సినిమాలు చేసిన వాడికి మంచి సినిమా అని పేరు వస్తుంది. కానీ నిజమైన రైతు వ్యవసాయం చేస్తే అప్పులు వస్తున్నాయి, ఆత్మహత్యలు వస్తున్నాయి. రైతు బ్రతుకు మారాల్సింది ఉపన్యాసాల్లోనూ సినిమా తెరల్లోనూ కాదు, వ్యవసాయ క్షేత్రాల్లో. గెలిచిన వారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అనుకునేది ఒకసారి ఓడిపోయి రెండోసారి గెలిచాడు అని. కానీ గెలిచిన వాడికి మాత్రమే తెలుసు ఎన్నిసార్లు తను ఓడిపోయాడో, గెలవడానికి ఎంత ప్రయత్నించాడో అని. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి ఒక్కరు కూడా నీ వెంట ఉండరని గుర్తుంచుకో. నిజమే కదండి. ప్రేమించమని ఎవరూ బలవంత పెట్టరు. ఇష్టం ఉంటేనే ప్రేమించండి, లేకుంటే వదిలేయండి. కానీ ప్రేమిస్తున్నట్లు నటించి చివరికి వదిలేయడం పెద్ద తప్పవుతుంది. మీరు టైం పాస్ అనుకుంటారు, వాళ్ళు మిమ్మల్నే జీవితం అనుకుంటారని గుర్తుంచుకోండి. మనం అంటే ఇష్టం లేని వాళ్ళని ప్రేమించడం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్న వారిని ప్రేమించడం మంచిది. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళని పట్టించుకుంటారా అని చూస్తూ ఉంటారు. అయితే ఒకరు నచ్చారు అని నీ బలహీనతలను విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆడేసుకుంటారు. తెగిపోయిన సంబంధాలను మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు కదా. నిజమే కదండి. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు, పైకి ప్రేమ, లోపల ద్వేషం, పైకి మానవత్వం, లోపల రాక్షసత్వం, పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషికి నైజం. జీవితం అనేది నువ్వు నడిచే దారి లాంటిది. నీకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ నీకు బదులుగా నడిచేవారు ఎవరు ఉండరు. ఎంత కష్టమైనా నువ్వే నడవాలి. మనస్సు నుండి వచ్చే మాటకు ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ని చెప్పుకుంటున్నప్పుడు కన్నీటి రూపంలో బయటికి వస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధమాడినా వారి మనస్సు ఎన్నడూ నిజం దాయదు.
మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకపోతే చాలు. పంచదార తీయగా ఉంటుంది అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయి అని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. ఒకరు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోకు. దాన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే పొరపాటు. అది నీ ఆత్మాభిమానం. బంధం కూడా పక్షి లాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందని గుర్తుంచుకో. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అది ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు. అయితే మన అనుకునేవారు నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు అని ఒకరు అడిగితే అద్భుతమైన జవాబు ఏంటి అంటే, మన వాళ్ళు అయితే నన్ను వదిలిపోరు, వదిలి వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు కాలేరు అని చెప్పాలి. ప్రేమించిన అమ్మాయి విషయంలో మాత్రం కష్టపడి గొడవ పెట్టుకుని మరి అమ్మా నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకుంటాం. కానీ అమ్మా నాన్నల విషయంలో అదే అమ్మాయిని ఒప్పించలేక వాళ్ళని అనాథ ఆశ్రమాల్లో వదిలేస్తున్నాం. నిజమే కదండి, కాదంటారా? ప్రపంచంలో ఏ అమ్మాయి గురించి అయినా పూర్తిగా తెలియకుండా తన స్వభావం గురించి తన ప్రవర్తన గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అలా మాట్లాడితే తాను ఈ లోకంలో లేకున్నా చేయని తప్పుకు కూడా శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. గుర్తుంచుకోండి. నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వని, ఏమీ పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. గుర్తుపెట్టుకో. ఒకప్పుడు పెద్దవాళ్లను గౌరవించడం అంటే కనీసం లేచి నుంచునేవాళ్ళు. ఇప్పుడు చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ను తీస్తే చాలు గౌరవించినట్లే. మీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండకపోతే ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎంత సంపాదించుకున్నా ఆనందాన్ని పొందలేవు. అదే మీ కుటుంబంతో ఆనందంగా ఉంది చూడు, అలాగే ఆ కుటుంబమే ఒక పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది. ఆ ఆనందమే వెలకట్టలేని సంపాదనలా కనిపిస్తుంది నీకు. మనల్ని ఎప్పుడూ తలుచుకునే మనసు, మన కోసమే వెతికే ఒక ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ పొందడం ఒక వరం అవుతుంది. బంధం విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనకు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండాల్సిందే. గతాన్ని మర్చిపోకూడదు. కొందరికి గతం మంచి భవిష్యత్తును అవుతుంది, జీవితమే గతం అవుతుంది. గతం ఎప్పుడు జీవితం కాకూడదు, భవిష్యత్తు అవ్వాలి. గతాన్ని కోపంగా తీసుకుంటే మంచి భవిష్యత్తు అవుతుంది, శాపంగా తీసుకుంటే అసలు భవిష్యత్తే ఉండదని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు, మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు అనిపిస్తుంది. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరువకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, మరువలేకపోవడం మనసు చేసే పని. మనం ఉండవలసింది ఎదుటివారి మెదడులో కాదు, వాళ్ళ మనసులో ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? కనబడని కన్నీళ్ల వెనుక కనిపించే నవ్వు ముందు మనిషికి తెలియని బాధలు ఎన్నో, మనసు చెప్పలేని కన్నీళ్లు ఎన్నో ఉంటాయి. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుల్ని కూడా క్షమించగలగాలి, లేదా మనం ప్రేమించట్లేదు అని ఒప్పేసుకోవాలి. నిజమే కదా? మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాలనైనా మరుసటి రోజు కల్లా మర్చిపోగలుగుతారు. అయితే బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే 2 మార్గాలు. ఒకటి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. రెండవది, ఎదుటివారు తప్పు చేస్తే క్షమించే గుణం ఉండాలని గుర్తుపెట్టుకోండి. విజయం సాధించగలగాలనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు, అపజయం మరణం కాదు. ఈ రెండింటిలో కంటే ముఖ్యమైనది ధైర్యం అని గుర్తుంటుకో. ఎంతటి కష్టం వచ్చినా నీ బాధ ఎవరికీ చెప్పకు. ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం. ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. నిజమే కదండి? నీకు ఎవరూ లేరని దిగులు వద్దు. నీ కోసం ఏడవడానికి నీ కళ్ళున్నాయి, నీ కన్నింటిని తుడవడానికి నీ వేళ్ళు ఉన్నాయని గుర్తుంచుకో. విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దాని విలువ. అనంతమైన విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం. మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినా అప్పుడే ఆ జ్ఞానానికి ఒక ప్రయోజనం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేవు, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు అవుతారు. అసత్యమైన దానికి దూరంగా ఉండు. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం తీరుతుంది. అయితే
విజయానికి మనం చేరువవుతాం. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా ఏమీ తేడా ఉండదని గుర్తుంచుకో. దేవుడు మనిషికి ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు. కానీ కన్ఫ్యూజ్లో మనమే మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. నిజమే కదండి? నీ లక్ష్యం నీదే, కానీ దాన్ని చేరుకునే మార్గాలు వేరు. అలాంటప్పుడు వెళ్ళే మార్గం మారాలి, కానీ నీ లక్ష్యం కాదు. తొందరగా దొరికినది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు, ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. మనశ్శాంతి ఎక్కడా ఉండదు, నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచించడం మానేసి మీకు నచ్చిన విధంగా నీ మనసు నచ్చిన విధంగా బ్రతకడం మొదలు పెడితే ప్రశాంతతగా నీ వాకిలి తలుపులు తడుతుంది. అలాగే స్వార్థం అనేది ఒక మనిషికి ఇంకో మనిషికి దూరం చేసేస్తుంది. ప్రేమ అనేది ఒక మనిషిని ఇంకో మనిషిని దగ్గర చేస్తుంది. మన అలవాట్లు అనేవి ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే, నిన్ను ఎత్తులో నిలిపేది నీలోని పోరాట గుణమే, గుర్తుపెట్టుకో. అలాగే ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడండి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. అయితే మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి గుర్తుపెట్టుకోండి. కష్టాలు అనేవి ఒంటరిగా రావు, అవి అవకాశాలను వెంట తీసుకుని వస్తాయి. ఏమీ లేనట్టు ఎప్పుడు ఉండకండి, ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండండి. ఇలా చెయ్యండి, అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. అలాగే నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు, గుర్తుపెట్టుకో. టైం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే టైం నీ విలువ తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. పూటకో మాట, అవసరానికో అభిప్రాయం, మాటికి మార్చే నిర్ణయాలు మిమ్మల్ని స్థిరంగా లేని వ్యక్తిగా చూపుతాయి. అడ్డంకులకు కృంగిపోయేవాడికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. అపజయం కలిగినప్పుడు సంకల్పాన్ని బలంగా దృఢంగా చేసుకుంటూ పోవాలి. మీరు అందరితో మంచిగా ఉన్నారని, అందరూ మీతో మంచిగా ఉంటారనుకోవడం మీ అమాయకత్వం. ఎందుకంటే లేడి సింహాన్ని చంపడం లేదని సింహం లేడిని ఉండనివ్వదు కదా. ఎదుటి వారిని చూసి మీరు అసూయపడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువ అయ్యారనే మీరే ఒప్పుకొని బాధపడతారు అని అర్థం. సంతృప్తి లేని వాళ్ళకి ₹1,00,00,000 దొరికినా దండగే, సంతృప్తి ఉన్న వాళ్ళకి ₹10 సంపాదించినా పండగే అవుతుంది. మీరు విజయం సాధించాలంటే మీ తెలివి పాదరసంలా ఉండాలి, వేగం చిరుతపులిలా ఉండాలి, ధైర్యం వరదలాగా ఉండాలి, గెలుపు చెప్పుకునేలా ఉండాలి. మనకు నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి, కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు, బాధ పెట్టినవాడు బ్రతుకంతా గుర్తుండిపోతాడు. గుర్తుంచుకో. మీతో అవసరం ఉంటే మిమ్మల్ని ప్రశ్నిస్తూ, మీతో అవసరం తీరాక మిమ్మల్ని విమర్శించే వ్యక్తులను మీ జీవితంలో ఎప్పటికీ నమ్మకండి. లేని వాళ్ళకి ఇష్టం తెలిసిన వారికి పరమాత్మ అడగకుండానే అన్నీ ఇస్తాడు. ఇతరులను మోసం చేసి కూడబెట్టుకునే వారిని పరమాత్మ వెతికి మరీ శిక్షిస్తాడు. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళకే ఈ సొసైటీ ఎక్కువ నమ్ముతుంది, వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తుంది. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం నీలో ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించేయొచ్చు. గడియారం, లైఫ్ రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోండి, ఇతరులకు మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకోండి. మన కాలికి తగిలిన గాయం ఎలా నడవాలి అని నేర్పిస్తే మన మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నిజమే కదండి? ఎన్ని నీళ్లు పోసినప్పటికీ ఎడారిలో మొక్కలు పెంచలేం, అలాగే ఎంత సేవ చేసినప్పటికీ తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. ఎన్ని నీళ్లు, అలాగే నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకు ఉంటే నీ బంధాన్ని తెంచుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది అని గట్టిగా చెప్పండి. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు కదా. నిజమే కదండి? కాదంటారా? అలాగే ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడ్వని, నువ్వు మాత్రం నీలానే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారని గుర్తుంచుకో. నిజమే కదండి? మనం
వినేటప్పుడు వినయంగా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి లైఫ్లో ఒక్కరుంటే చాలు. వాల్యూ లేని వ్యక్తుల దగ్గర రోజు ఉండే బదులు వాల్యూ ఇచ్చే దగ్గర ఒక్క క్షణం ఉంటే చాలు. మీరు నమ్ముకున్న పనిని ఎవరు హేళన చేశారని ఆపేయకండి, ఎందుకంటే ఆ పని ఏదో ఒకరోజు మిమ్మల్ని రాజుని చేస్తుంది. వివాహం ఎంత గొప్పగా చేసుకున్నామన్నది ముఖ్యం కాదు, నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాము అన్నదే నిజమైన గొప్పతనం. ఎంతటి గజ ఈతగాళ్ళైనా మురికి కాలువలో ఈత కొట్టలేరు, అలాగే ఎంతటి నటన చాతుర్యం గల వ్యక్తి అయినా మంచితనం ముసుగులో ఎక్కువ కాలం దాగలేరు. నీవు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో ఒకరు చెప్పిన విషయాన్ని విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు. మంచివాడు మహారాజైనా కష్టాలు తప్పవు, నీతిపరుడు నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవు అని గుర్తుంచుకో. మనకు తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి, కానీ నీతిగా నిజాయితీగా బ్రతకడానికి ఒకటే మార్గం ఉంటుంది, అదే నీతిగా నిజాయితీగా బ్రతకడం. స్వశక్తి మీద ఆధారపడిన వాడు ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, ఇక విజయం నీ సొంతమైపోతుంది. అలాగే నిజంగా మీ మంచి కోరేవారే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. నిజమే కదండి. మీరు ఎంతగా అభిమానించినా, మీరు ఎంతగా ప్రేమించినా, మీరు ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మీరు ఎప్పుడు పరాయి వాళ్ళే. మార్పు మనల్ని గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఎంత కష్టం వచ్చినా నీ బాధలు ఎవరితో పంచుకోకండి. ఈ సమాజం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 మంది దగ్గర 10 రకాలుగా తప్పులు తీసే రకం. అలాగే ప్రయత్నం అనేది నీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం అని గుర్తుంచుకో. అలాగే నీవు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మీరు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ సొసైటీ ఎదురు చూస్తూనే ఉంటుంది, దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనం ఒకరికి మాట ఇవ్వడం అనేది మంచినీళ్ళు తాగినంత ఈజీ, నిలబెట్టుకోవడమే నీళ్ల మీద నడిచేంత కష్టం. అందుకే ఎవరికైనా మాట ఇచ్చే ముందు నిలబెట్టుకునే సామర్థ్యం ఉందో లేదో గమనించుకోండి. మీరు ఎప్పుడు ఒకరికి బలం అవ్వాలి అని కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వండి. నీ చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు కదా. నీకు నచ్చకపోతే మనసులో నవ్వుకుని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము. జీవితం నీ చేతుల్లో ఉంటుందనుకుంటావు, కానీ పరిస్థితులు తెలియకుండానే లాగేసుకుంటూ ఉంటాయి. జారిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి. అలాగే నీవు అందరినీ గుడ్డిగా నమ్మితే నీ లైఫ్లో ఆఖరికి నీకు మిగిలేది బూడిదే. మీ ప్రయత్నంలో లోపం లేకుంటే మీ విజయాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. మీరు ప్రయత్నమే చెయ్యకుంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా ఆదుకోలేడు. ఏ మనిషికైనా అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది, అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు. అందుకే మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అంటారు. నేను చెప్పిన దానికి నేను బాధ్యుణ్ణి కాను, మీరు అర్థం చేసుకున్న దానికి నేను బాధ్యుణ్ణి. లైఫ్ చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని గుర్తుంచుకోండి. మీరు లెక్కబెట్టుకోగలిగినంత వరకు అవి చినుకులు, ఆ తరువాత దాన్ని వర్షం అంటారు. మీరు చక్కబెట్టుకోగలిగినంత వరకు అవి సమస్యలు, ఆ తరువాత దాన్ని కష్టం అంటారని గుర్తుంచుకోండి. నవ్వలేని వాడికి ఈ లోకమంతా పగలే చీకటిగా మారిపోతుంది. నిజమే కదండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీకు దాన్ని చూసే మనసుండాలి, కానీ అలాగే అభినందించే గుణం కూడా ఉండాలి. అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడమే కాదు, చేతి నిండా పని, అవసరానికి ఒక మంచి స్నేహితుడు ఉండాలి. స్త్రీ మగవాడి కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి మగవాడి బలహీనత ఆడదే అవుతుంది. అయితే నవ్వుతూ మాట్లాడి నవ్వుతో ఖైదు చేస్తుంది, అలాగే మాటలతో కట్టిపడేస్తుంది. చూశారు కదండి ఇవాల్టి వీడియో.
ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు ఆయన నీతి వాక్యంలో ఏం చెప్పబోతున్నారన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.